హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూన్యూస్. నేను మీ సిద్ధగౌని సుదర్శన్. ఇక రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్కి సంబంధించి ఒక చర్చ జరుగుతూ ఉంది. చర్చ జరగడమే కాదు, అనేక రకాలైనటువంటి ఉద్యమాలు కూడా గతంలో జరిగినాయి. ఇప్పుడు ప్రభుత్వం ద్వారా అమలు చేయించుకొని 42% బీసీలకు స్థానిక సంస్థల్లో నిజంగా ఈ రిజర్వేషన్లు వీటి అంశాన్ని చూస్తే ఇది ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఎవడన్నా బీసీల తెరవచ్చి బీసీ జాతుల మీద బీసీ గొంతుకల మీద కుత్తుక మీద కాలు పెడతామంటే ఈ నేపథ్యంలో 42% రిజర్వేషన్ బీసీలకి ఇక్కడ సాధ్యమేనా కాదా? మొట్టమొదటి భారత రాజ్యాంగం రాసినప్పుడు ఈ బీసీ కులాలకు ఎట్లాంటి కాదు, ఇప్పుడు 50% రిజర్వేషన్ దాటొద్దు, సీలింగ్ ఇట్లా అనేది ఉండాలని రాజ్యాంగంలో ఎక్కడ లేదు. కూడా రాజ్యాంగం ఉందా అక్కడ? వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ మండల్ కమిషన్ తీర్పులో ఇందిరాసాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఏం చెప్పిందంటే, ఇప్పుడు కూడా ఈ విధంగా రావడానికి కారణం ఏమై ఉంటుంది? రాజ్యాంగం చూపిస్తాడు. ఇప్పుడు మిమ్మల్ని ఏమడుగుతారు బయటికి పోతే, ఏం బాబు మీ కులం ఏందని అడుగుతారు. ఇప్పుడు 42% రిజర్వేషన్ ఎట్లా అంటే ఇప్పుడు దీనికి సంబంధించి సాధ్యమవుతుందా? ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో 42% రిజర్వేషన్లు లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.